నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే రెండో సోమవారం సందర్భంగా ఈశ్వరుడికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, ధనపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రావణ మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసమని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే రెండో సోమవారం సందర్భంగా శివలింగానికి విభూతి కలిపినటువంటి జలంతో కానీ, రుద్రాక్ష జలాలతో కానీ, సువర్ణ జలాలతో కానీ, కొబ్బరి నీళ్లతో కానీ అభిషేకం చేసినట్లయితే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శివలింగానికి లేదా ఈశ్వరుడి చిత్రపటానికి పద్మపుష్పాలతో లేదా గులాబీ పూలతో పూజ చేయటం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే పరమేశ్వరుడికి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా కూడా ధనపరంగా మంచి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే రెండో సోమవారం సందర్భంగా శ్రావణ సోమవార వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శ్రావణ సోమవార వ్రతం అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి నదికి వెళ్ళి నదిలో స్నానం చేసి గృహానికి రావాలి. అలా వీలు కాని పక్షంలో గృహంలోనే చన్నీటితో స్నానాన్ని ఆచరించి నదుల పేర్లను మనస్సులో స్మరించుకోవాలి. ఆ తర్వాత గృహంలో ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చేసుకొని మారేడు దళాలతో శివ పూజ చేయాలి. గంధం రాసిన మారేడు దళాలు శివలింగానికి లేదా ఈశ్వరుడి చిత్రపటానికి సమర్పిస్తూ శ్రీం శివాయ నమః అని మనస్సులో స్మరించుకోవాలి. అలాగే ఈరోజు పగలు ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోషకాలంలో శివపూజ చేసిన తర్వాత ఆహారాన్ని స్వీకరించాలి. ఇలా ప్రత్యేకమైనటువంటి శ్రావణ సోమవార వ్రత పరిహారాన్ని పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే రెండో సోమవారం సందర్భంగా ఒక ప్రత్యేకమైన రాగి చెంబు పరిహారం పాటిస్తే పరమేశ్వరుడి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. ఈ రాగి చెంబు పరిహారం ఎలా పాటించాలంటే, మీరు శివపూజ చేసే సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని పరమేశ్వరుడి చిత్రపటం లేదా శివలింగం దగ్గర ఆ రాగి చెంబును ఉంచాలి. శివపూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఈ రాగి చెంబును తీసుకుని వెళ్ళి గృహంలో ఈశాన్యం మూల ఏర్పాటు చేయాలి. ఈశాన్యం శివస్థానం, అది పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన స్థానం. కాబట్టి శివపూజ పూర్తయిన తర్వాత శివపూజలో ఉంచినటువంటి రాగి చెంబులో ఉన్న జలాన్ని ఈశాన్య దిక్కులో ఉంచి ఆ జలములో కొన్ని గులాబీ పూలు, కొన్ని నందివర్ధనం పూలు వేయాలి. వీలైతే ఒక పద్మపుష్పం కూడా వేయాలి. అలా వేసిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని లక్ష్మీ మంత్రాన్ని 3 సార్లు చదువుకొని, దానితో పాటుగా ఓం నమశివాయ అనేటటువంటి మంత్రాన్ని ఒక 5 సార్లు చదువుకొని, ఆ తర్వాత ఈశాన్యంలో ఉన్నటువంటి పుష్పాలు కలిపినటువంటి ఆ జలాన్ని ఈశాన్యం నుంచి ప్రారంభించి మీ గృహంలో అన్ని దిక్కుల్లో సంప్రోక్షణ చేయాలి, అన్ని దిక్కుల్లో చల్లాలి. శ్రావణ మాసంలో వచ్చే రెండో సోమవారం సందర్భంగా పాటించే ఈ ప్రత్యేకమైన రాగి చెంబు పరిహారం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే రెండో సోమవారం సందర్భంగా సాయంకాలం 5 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్య ప్రాంతంలో శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం ద్వారా కుటుంబ పరంగా ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకొని కుటుంబంలో సభ్యులందరూ మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి.